ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అద్భుత కరుడాలోచన ఆశ్చర్య సమాధాన ప్రభువా బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ మనోహరుడా మహిమారాజా స్తుతించేదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా గర్భమున పుట్టిన బిడ్డలన్ కరుణింపగా తల్లి మరచునా మరచినగాని నీవెన్నడు మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా మరువావు విడువవు ఎడబాయవు కరుణారాజా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా ఇది సౌండ్ అసలు రావడం లేదు. వాగ్దానముల్ నాలో నెరవేరెను విమోచించి నాకిచ్చితివే పాడేదను ప్రార్థింతును హల్లెలూయా 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 నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ అందరూ మ్యూట్ చేసుకుంటే సువర్ణ 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 పెద్దబాబు వాళ్ళు మ్యూట్ లో ఉన్నారు. వినిపిస్తుందా? వినిపిస్తుంది సువర్ణ. జ్యోతి వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది మొదలుపెట్టు. హలో జ్యోతి. వినిపిస్తుంది సువర్ణ, మొదలుపెట్టు. ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, ఈ రాత్రి సమయంలో మనం వాక్యము వినబోయే ముందు మీ అందరికి నా యొక్క వందనములు. అందరికీ ప్రైజ్ ద లార్డ్. మరి వాక్యం చెప్పబోయే ముందు చిన్న ప్రార్థనతో మొదలు పెడదాము. అందరము కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ప్రియ కుమారుడైన యేసు ప్రభు నామములో మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, ఈ రాత్రి సమయంలో ప్రభా మేమందరము కలిసి జూమ్ మీటింగ్ లో మరి మాట్లాడుకునే భాగ్యం ఇచ్చినందుకు మీకు వేలాది వేల వందనాలు తండ్రి. వాక్యం చెప్పబోయేటువంటి భాగ్యం ఇచ్చినందుకు కూడా మీకు వేలాది వేల వందనాలు తండ్రి. మరి అవకాశాన్ని కల్పించిన దేవాది దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును ప్రభా, నేను కాదు ప్రభా, మాట్లాడేది మీరు ప్రభా. మరి పరిశుద్ధాత్మ శక్తి చేత మేమందరం ఆవరింపబడి ప్రభా నేను ఏం చెప్పాలనో ఏం మాట్లాడాలనో సమస్త పెరిగిన దేవుడు తండ్రి. మీరు నా నోట నుండి పలికిస్తారని ప్రభా. మరి కార్యక్రమాన్ని అంతటిని ప్రభా మీ చేతులతో ఎత్తి పట్టుకొని ఈ కార్యక్రమం అంతటిని మీ పరిశుద్ధాత్మ శక్తికి అప్పగించుకొని జీవించే భాగ్యం మాకు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వినిపిస్తుందా జ్యోతి?
వినిపిస్తుంది వినిపిస్తుంది. జ్యోతి వినిపిస్తుందా? వినిపిస్తుంది వినిపిస్తుంది. వినిపిస్తుందా? ఎస్ ఎస్. ఈరోజు మనము ఈ లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనం. విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన వల్ల మనకి ఏ లాభాలు ఉంటాయి, ప్రార్థనను మనం ఏ విధంగా నేర్చుకోవాలి అనే అంశము దేవుడు నాకు బయలుపరిచినాడు. మరి దేవుడు బయలుపరిచినటువంటి విషయాలను నేను మీకు తెలియజేస్తున్నాను. మరి జ్ఞానము తక్కువ గల దానిని, కేవలం తెలుగు ఇంగ్లీష్ రాని దాన్ని, కానీ దేవుడు నా నోట నుండి పలికించేటువంటి మాటలను మీరు వినాలని ఆశిస్తున్నాను. మామూలుగా రామాయణ భగవద్గీతలో ఒక పద్యం ఉందన్నమాట. దాన్ని నేను పల్లుకగ నేల, ఇది పద్యం. మళ్ళీ చెప్తాను చూడండి. పలికెడిది బైబిల్ అట, పలికించెడి వాడు యేసు ప్రభువట, నే పలికిన బవహారమగునట, పలికెద వేరెండు గాదా పల్లుకగ నేల. అంటే పలికించేది బైబిలు, బైబిల్లోని విషయాలు మనతో చెప్పించేవాడు యేసు ప్రభువు. అలాంటి మాటలు మనం చెప్పుకుంటే మనలో ఉన్నటువంటి పాపములన్నీ కూడా నాశనం అయిపోతాయి. కాబట్టి వేరే గాథ లేకుండా బైబిల్ యొక్క గాథలనే మనము చెప్పుకోవాలి. నా యొక్క అంశం ఏమంటే ప్రార్థన. ఈ ప్రార్థన అంటే దీన్ని మనము విభజించుకుంటే ప్ర ప్లస్ అర్థన. ప్ర ప్లస్ అర్థన అంటే ప్రార్థన. అర్థన అంటే మీ అర్థించటం, అర్థించటం. విద్యార్థి అంటాం, విద్యను అర్థించేవాడు. అలాగే ఇక్కడ ప్రార్థన అంటే మనము దేవుణ్ణి అర్థించటం, అంటే దేవునిని అడగటం, దేవునితో మాట్లాడటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం. మనకు దేవుడు ఇచ్చినటువంటి బహుమానము ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనము దేవునితో ఏమైనా మాట్లాడుకోవచ్చు. భక్తునికి భగవంతునికి అనుసంధానమైనది అని ఒక ఊదిగడ్డిల అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా మనకి. అలాగే ఇక్కడ కూడా భక్తునికి దేవునికి మనకు అనుసంధానమైనది ఏదంటే ప్రార్థన. ఈ ప్రార్థన ద్వారా మనము ఎన్నో మేలులు పొందవచ్చు, దేవునితో సహవాసం కలిగి ఉండవచ్చు. మనకు కలిగే కష్టాలు శ్రమలు మనము దేవునికి చెప్పుకోవచ్చు. ఇలా మనము ప్రార్థించుకోవటం ద్వారా దేవునికి మనకు మధ్య అన్యోన్యత అనేది ఎక్కువ అవుతుంది, అవినాభావ సంబంధం కూడా ఎక్కువ అవుతుంది. మనం ఫ్రీగా చనువుగా మనం స్నేహితులతో మాట్లాడుకుంటున్నట్లు మనం ఏమైనా మనం దేవుడికి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనస్ఫూర్తిగా మాట్లాడుకుంటాం కదా. మనం స్నేహితుడితో కూడా మనం సరిగా మాట్లాడలేము, కొన్ని విషయాలు చెప్తాం, కొన్ని విషయాలు చెప్పలేం. భర్తతో కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడలేం. అక్క చెల్లెలతో కూడా కొన్ని విషయాలు మాట్లాడతాం, కొన్ని విషయాలు మాట్లాడలేం. కానీ దేవునితో మనము ప్రతి చిన్న విషయాన్ని మనము పాలు పంచుకోవచ్చు. అలాగా మనకు దేవుడిచ్చినటువంటి బహుమానమే ఈ ప్రార్థన అనమాట. మరి ప్రార్థన ఎలా చెయ్యాలి అంటే అందరము ప్రార్థన చేస్తున్నాం, మనకు అందరికీ తెలుసు. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. కానీ దీనికి కూడా ఒక పద్ధతి అనేది ఉంటది. ఆ పద్ధతి ప్రకారం చేస్తే దేవుడు మన ప్రార్థనలు ఎక్కువగా వింటాడు. ఒకవేళ వినకపోయినా కూడా మనకి సమాధానం అనేది దొరుకుతుంది. ఈ ప్రార్థన ఎలా చేయాలంటే మొట్టమొదట దేవుణ్ణి స్తుతించాలి.
దేవుణ్ణి స్తుతించాలి. రెండవది ఏంటంటే మన పాపాలు ఒప్పుకోవాలి, మన పాపములో ఒప్పుకోవాలి. మూడవది ఏంటంటే విజ్ఞాపనలు చెయ్యాలి. మనము స్తుతించాలంటే మనం దేవుణ్ణి ఆరాధించాలి, సన్నుతించాలి కదా. యెహోవా నిన్ను సన్నుతించదను ఆరాధించదను దావీదు మహారాజ్ చెప్పినాడు. అంటే సన్నుతించడము వేరే, స్తుతించడము వేరే. స్తుతించడం అంటే మనము పొగడటం, సన్నుతించడం అంటే మనము సాష్టాంగ నమస్కారం చేస్తారు కదా హిందువులు, అలాగ మనము సన్నుతించడం అంటే దేవునికి మన శరీరాన్ని అంతా కూడా అప్పచెప్పుకొని, మన ఆత్మను కూడా అప్పచెప్పుకొని దేవునితో మాట్లాడటాన్నే. మరి స్తుతి అంటే మనము దేవాది దేవుని ముందు స్తుతించాలి. అంటే మనం మొదలు పెట్టడం ఏం మొదలు పెడతామో, ప్రభా యేసు ప్రభా అని మొదలు పెడతాం. కానీ అలాగా మొదలు పెట్టకూడదట. ఎందుకంటే యేసు ప్రభు యొక్క తండ్రి యెహోవా దేవుడు కాబట్టి మొట్టమొదట యెహోవా దేవుణ్ణి స్తుతిస్తూ ఆ తర్వాత యేసు ప్రభుని స్తుతించాలి. దీనికి మనము మీకు రెఫరెన్స్ కూడా చెప్తాను నేను. యాకోబు రాసిన పత్రిక 1:1 కూడా మొట్టమొదట దేవుణ్ణి స్తుతిస్తాడనమాట. ఏ విధంగా స్తుతిస్తాడంటే ప్రభువైన దేవుని యొక్కయు యేసుక్రీస్తు ప్రభు యొక్కయు అని ఉంటది. మీరు కావాలంటే చూసుకోండి రెఫరెన్స్. మళ్ళీ పేతురు రాసిన మొదటి పత్రిక 1:3, పేతురు రాసిన మొదటి పత్రిక 1:3, పేతురు రాసిన రెండవ పత్రిక 1:1, ఫిలోమోనుకు రాసిన పత్రిక 1:3, తీతుకు రాసిన పత్రిక 1:4, తిమోతికి రాసిన పత్రిక 1:2, తిమోతికి రాసిన రెండవ పత్రిక 1:2, తెస్సలోనిక రాసిన పత్రిక 1:2, మొదటి తెస్సలోనిక, రెండవ తెస్సలోనిక, రెండవ తెస్సలోనికలో 1:1. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఫస్ట్ దేవుని యొక్కయు కుమారుడైన యేసు ప్రభు యొక్కయు అని ఉంటది. అంటే మీ ముందు మనము తండ్రిని స్తుతించాలి, తర్వాత యేసు ప్రభుని స్తుతించాలి. మనకు తెలియదు కదా, తెలియనప్పుడు మనము ఫ్రీగా మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు. కానీ దేవుడు పరలోక ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు, పరలోకమందున్న మా తండ్రి అన్నాడు. అంటే అక్కడ తండ్రిని స్తుతించిన తర్వాత కుమారుని స్తుతించాలి అని అర్థం. కాబట్టి మనం ప్రేయర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మొట్టమొదట మనము యెహోవా దేవుణ్ణి స్తుతించి తర్వాత యేసుక్రీస్తు ప్రభుని మనము స్తుతించాలి. అంటే స్తుతించడం అంటే మనకి మాటలు రాకపోవచ్చు, కానీ మనం బైబిల్ చదివేటప్పుడు మనకి చాలా చాలా మాటలు కనిపిస్తుంటాయి కదా. నా రక్షణ, నా కోట, నా కేడము, నా ఆశ్రయ దుర్గము, నా ప్రాణ దుర్గము, అమరుడవు, అదృశ్యుడవు, సమీపింపరాని తేజస్సులో వాసం చేసిన వాడవు, నిరంతరము నిలిచేవాడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు, మొదటి వాడవు, కడపటి వాడను కదా. యెహోవా రఫా, యెహోవా నిసి, యెహోవా షాలెం, యెహోవా రఫా, ఇలాగా ఆది అంతమునే ఉన్న దేవా, నా పాపములన్నీ తీసివేసే దేవా, భూమిని ఒక ఆకారముగా తీసుకొచ్చిన దేవా, సముద్రాలని మహాసముద్రాలను సృష్టించినటువంటి దేవా, అడవి జంతువులను ఆకాశ పక్షులను సృష్టించినటువంటి దేవా, ఇలాగ చెప్పుకుంటూ పోతే మనము దేవుణ్ణి స్తుతించటానికి మనకి ఎక్కువ టైము పడుతుంది. మొట్టమొదట మనము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాల. ఎందుకంటే మన నోరు ఎప్పుడు కూడా కృతజ్ఞత లేడు అని దేవుడు ఎన్నిసార్లు చెప్పినాడు, 7 సార్లు. నీతిమంతుడు ఒక్కడును లేడు అన్నాడు కదా. అంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే మనము పాపముతోనే జన్మించున్నాము, పాపములోనే ఆదాము హవ్వల నుంచి పాపముతోనే వస్తున్నాం. మన యొక్క పాపం అనే బంధకాన్ని తెంచటానికి యేసు ప్రభు మన ఈ లోకానికి వచ్చాడు.
మరి పాపాలను మనము ఒప్పుకోవాలి. అంటే నరహత్య చేస్తేనే తప్పు, వ్యభిచారం చేస్తేనే తప్పు కదా, దొంగతనం చేస్తేనే తప్పు, ఇలాంటి పెద్ద పెద్ద తప్పులు కాదు, చిన్న తప్పైనా తప్పే కదా. ఒరే గాడిద అంటాం, పిల్లల్ని లేపేటప్పుడు లేరా లే, పొద్దు పోయింది ఎప్పుడు లేస్తావురా పనికి మాలోడా లే అంటాం. అంటే మన నోటి నుంచి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం చూడండి. మన పిల్లల్ని ఎలా లేపాలి, ఒరే నానా లే నానా అంటే మనకి తెలియక ముందు మనం ఎన్నో చేసినాం. నేను కూడా పిల్లల్ని తిట్టేదాన్ని, కానీ తెలిసిన తర్వాత కూడా మళ్ళీ మనము అది చెయ్యకూడదు. పిల్లల్ని కూడా మనం ఎంతో ప్రేమగా లేపాలి. ఒరే గాడిద లేయి అంటే వాడు ఆ రోజంతా గాడిదలాగే ప్రవర్తిస్తాడు. కాబట్టి మనం లేపేటప్పుడే పిల్లలకి మనము ఎలా లేపాలి అంటే మంచి మాటలతో లేపాలి. మరి మనం చేసిన ఏ తప్పైనా చిన్నప్పటి నుంచి మనము ఎన్నో తప్పులు చేసి ఉంటాము, అబద్ధాలు ఆడింటాము, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకొని ఉంటాము కదా, కొట్లాడింటాము, ఎన్నో చేసి ఉంటాము అందరం. కానీ మనం అన్ని కూడా అందరి ముందు చెప్పుకోలేకపోవచ్చు, కానీ దేవుని ముందు మనము ప్రతి ఒక్కటి మనస్సు విప్పి మాట్లాడుకోగలం. మనస్సు విప్పాలి, నీ హృదయం విప్పాలి. నీ హృదయం నిండా దేవుడున్నాడు. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా నిన్ను ఆదరించే దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు దేనికి భయపడవు, జంకకుండా దేవునితో ఫ్రీగా మాట్లాడాలి. అదే ఏమంటాడు దేవుడు, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించాలి అంటున్నాడు. మనం లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడితే అది మనది తప్పు. ఒకసారి మనం ప్రేయర్ చేసినప్పుడు మనకే ఒకలాంటి బా ఈరోజు నాకు ఎంత హాయిగా ఉందో అంటాం కదా. అంటే మన యొక్క బాధనంతా దేవుడి మీద వెళ్ళగక్కింటాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎంతో రిలీఫ్ గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు బుజ్జి చనిపోయినప్పుడు మనం అందరం ఎంతో బాధపడుతున్నాము, ఎంతో ఏడుస్తున్నాం కదా. కానీ ఏమన్నారు అందరూ, బుజ్జి ఈజ్ ఇన్ లివింగ్ హెవెన్ అన్నారు. అప్పుడు మనకు అది ఓదార్పు మాటలాగా అనిపించింది కదా. అనిపించింది కాబట్టి మనం కొంచెం రిలీఫ్, అబ్బా బుజ్జి హెవెన్ లో ఉన్నాడు కాబట్టి మనము ఏడ్చకూడదు అనేది మనకి ఏడుపు వస్తుంది. మన మానవులనము బలహీనులము కాబట్టి మనకి ఏడుపు వస్తుంది. కానీ మనకందరికీ సమాధానం ఏంటి, హీఈస్ ఇన్ హెవెన్. కాబట్టి మనము చింతించకూడదు, బాధపడకూడదు. ఏదో ఒక రోజు మనం కూడా బుజ్జిని కలుసుకోవాలని మనము ప్రార్థన చేయాలి. అది రెండవ స్టెప్. మూడవది విజ్ఞాపన. ఇప్పుడు మీరు విజ్ఞాపన ఏదైనా చేయొచ్చు. దేవా నా కొడుకి ఉద్యోగం ఇవ్వు, దేవా నా కొడుకి మంచి భార్యనివ్వు, దేవా నాకు మంచి ఇల్లు ఇవ్వు, దేవా మా పిల్లలకి ఉద్యోగాలు సంపాదించి పెట్టు, దేవా నాకు కారు లేదు చిన్న కారైనా ఇవ్వు కదా. మనకి ఇష్టం వచ్చింది విజ్ఞాపన చెయ్యొచ్చు. కానీ మనమేం చేస్తామంటే స్తుతులు తక్కువ, విజ్ఞాపనలు ఎక్కువ చేస్తాం. పరలోకము నుంచి ఇద్దరు దేవదూతలు వచ్చారట. ఒక దేవదూత ఏమో స్తుతుల గంప పట్టుకొని ఉందంట, ఒక దేవదూత ఏమో విజ్ఞాపన హలో జ్యోతి వినిపిస్తుందా? హలో వినిపిస్తుంది హలో జ్యోతి వినిపిస్తుంది సువర్ణ. ఇద్దరు దేవదూతలు వచ్చారంట. ఒక దేవదూత ఏమో స్తుతుల గంప పట్టుకొని వచ్చిందంట, ఒక దేవదూత ఏమో విజ్ఞాపన గంప పట్టుకొచ్చిందంట. ఉదయం నుంచి వాళ్ళిద్దరూ అంతా సంచరించిన తర్వాత దేవుడి దగ్గరికి పోతే ఆ స్తుతుల గంపలో సగం కూడా నిండలేదంట. విజ్ఞాపన గంపేమో పూర్తిగా నిండి పొర్లి పారుతుందంట. అప్పుడు దేవుడు అన్నాడంటే, ఇదేంటి స్తుతుల గంప అస్సలు నిండలేదు, మరి విజ్ఞాపనల గంప ఇంత నిండి పొర్లి పారుతున్నది, నువ్వే గ్రేట్ అన్నాడంట విజ్ఞాపన తెచ్చిన దేవదూతతో. అప్పుడు ఆ దేవదూత అన్నదంట, ప్రభువా మనుషులందరూ కూడా
మిమ్మల్ని మర్చిపోయి లోకాన్ని స్తుతిస్తున్నారు. అందుకే లోకంలో ఉండేటివన్నీ కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను చచ్చిపోయే లోపల అది పెట్టాలి, ఇది పెట్టాలి, అన్ని చెప్తానే ఉన్నారు దేవా. అందుకనే నా గంప నిండిపోయి పట్టుకోవడానికి కూడా చేత కానంత బరువుగా ఉంది దేవా అన్నాడంట. అప్పుడు దేవుడు నవ్వి, పర్వాలేదు, సృష్టికర్తని ఎప్పుడైనా వాళ్ళు గుర్తుకు చేసుకుంటారు. కాబట్టి మనము అలా చెయ్యకుండా మన విజ్ఞాపనలన్నీ దేవుడికి తెలుసు. మనకి ఏమి కావాలో కూడా దేవునికి తెలుసు కదా. మనకి ఏమి ఇవ్వాలనో తెలుసు, మన పిల్లలకి ఏమి ఇవ్వాలనో తెలుసు. కానీ మనము బలహీనము కాబట్టి అడుగుతానే ఉంటాం. ఇక దేవుడికి ఎప్పుడైనా ఒకసారి విసుగొచ్చి ఈ బెగ్గర్లాగా అడుగుతానే ఉన్నాడు, వీడికి ఇంత పడేస్తాం అనేసి పడేస్తాడు అనమాట. అలాగా దేవుని మనము దుఃఖించకూడదంట. దేవునికి తెలుసు మనకి ఏది ఇవ్వాలనో ఏది ఇవ్వకూడదో అని కూడా దేవుడికి బాగా తెలుసు. కాబట్టి మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు, మన ఆలోచనలు ఆయన ఆలోచనలు వంటివి కాదు. కాబట్టి దేవుడు మనకి ఏవి ఇవ్వాలనో అవే ఇస్తాడు. ఎందుకంటే మన డైరీ మనం పుట్టక ముందే నేను పిండమున ఎండగా నీ కన్నులు నన్ను చూచని అంటాడు దావీదు మహారాజు. అంటే మన పట్ల ప్రణాళిక దేవుడికి తెలుసు. కాబట్టి మనకి ఏమి ఇవ్వాలనో తెలుసు, ఏమి ఇవ్వకూడదో తెలుసు. కానీ మనం ప్రార్థిస్తూనే ఉంటాం కదా. కానీ అలా దేవుని విసిగించకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి స్తుతి చేసేటప్పుడు మొట్టమొదట తండ్రిని ఆరాధించండి, తర్వాత దేవుణ్ణి ఆరాధించండి. తర్వాత రెండవ స్టెప్ మన పాపములను ప్రతిరోజు ఒప్పుకోవాలి. ప్రతిరోజు లేచిన వెంటనే మనం మోకాళ్ళు ఉంటాం కదా, మోకాళ్ళు ఉన్నప్పుడు నిన్న నేను ఏదైనా తప్పు చేశానేమో క్షమించు దేవా, మళ్ళీ తిరిగి ఆ తప్పుని మనము చెయ్యకూడదు. రోజు ఒప్పుకోవడం, మళ్ళీ పొద్దున్నేసి అదే తప్పు చేయడం, అలా చేయకూడదు అన్నమాట. అలా చేస్తే మనకి దయ్యాలకి భేదమే లేదన్నమాట. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ 3 విషయాలు బాగా మనసులో గుర్తు పెట్టుకోవాలని కోరుకుంటున్నా. మరి ఇంకా బైబిల్ పరంగా తీసుకుంటే మీరు పత్రికలలో అపోస్తులుడైన పౌలు రాసిన ఏ పత్రిక అయినా మొట్టమొదటి పేరా చదివితే ఆయనే మనకి విషయమో బయలుపరుస్తాడనమాట. దేవుని నుండియో యేసుక్రీస్తు ప్రభు నుండియో అని మనకు మొదలు పెడతాడు. ఆయన నేర్పినదే మనం నేర్చుకుంటున్నాం. మరి ఇంకేంటంటే మా బైబిల్లో మొట్టమొదట మొదలు పెట్టింది ఎవరు అంటే ఏనోష్. ఎవరి ఏనోష్ అంటే ఆదాము హవ్వ, కయీను హెబెల్ చనిపోతారు కదా. కయీను హెబెల్ 2 కొడుకులు ఉంటారు. హెబెల్ చనిపోతాడు మనకు తెలుసు కదా. హెబెల్ చనిపోయిన తర్వాత హవ్వకు షేతు అనే కొడుకు పుడతాడు. ఈ షేతు యొక్క కుమారుడే ఏనోషు. ఆదికాండము 4వ అధ్యాయము 26వ వచనములో ఉంది. ఏనోషు యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలు పెట్టెను. మొట్టమొదటి ప్రార్థన అలా ఆరంభమైంది అన్నమాట. అంటే చాలా మంది ప్రార్థనా పరులు ఉన్నారు. మరి అబ్రహాము కూడా ప్రార్థన చేశాడు. ఎవరి కోసం చేశాడంట? సొదొమ గొమొర్రాల కోసం ప్రార్థన చేశాడు కదా. సొదొమ గొమొర్రాలు పాడైపోయేటప్పుడు ప్రభువా, అందులో నీతిమంతులు 100 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతావా అన్నాడు. తర్వాత ఏమన్నాడు? 50 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. అలాగే 10 మంది ఉంటే కాపాడతావా అన్నాడు. అప్పుడు దేవుడు వింటూ ఉన్నాడు అంతే. చివరికి ఏమడిగాడు? ఒక్క నీతిమంతుడు ఉంటే సొదొమ గొమొర్రాను కాపాడతావా దేవా అన్నాడు కదా. అంటే అక్కడ ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ పట్టణం అంతా కాపాడబడుతుంది అన్నమాట. అలాగే ఈ కరోనా టైంలో మనమందరం కూడా ప్రార్థనలో బలపడ్డాం. అసలు కరోనా ఒక రకంగా మనకు మేలే చేసింది. అందరు కూడా దేవునిలో బలపడటానికి, శక్తి పుంజుకోవటానికి, వ్యక్తిగతంగా దేవునితో సన్నిహితత్వం కలిగి ఉండటానికి మనకు సమయాన్ని కేటాయించింది అన్నమాట. అలాగే ఇంకా తర్వాత
దావీదు మహారాజు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసేవాడట. మనం ఎన్నిసార్లు చేస్తామో మనం లెక్క పెట్టుకోవాలి. మనం రోజుకు 3 పూటలు తింటాం, మళ్ళీ మధ్యలో స్నాక్స్ తింటాం కదా, టీ ఎన్నిసార్లు తాగుతుంటాం కదా, కానీ ప్రార్థన మాత్రం ఎన్నిసార్లు చేస్తున్నాం? రోజుకు 3 సార్లు చేస్తున్నామా? 2 సార్లే చేస్తున్నామా? ఒక్కసారి చేస్తున్నామా? మనలను మనం మననం చేసుకోవాలి కదా. ఎవరి మనసుకు వాళ్ళు రాజులు. వేరే వాళ్ళ మనసు మనకు తెలీదు, మన మనసు వేరే వాళ్ళకి తెలియదు. కాబట్టి మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. కాబట్టి దావీదు మహారాజు రోజుకు 7 సార్లు ప్రార్థన చేసుకునేవాడు. కీర్తనలు 119వ అధ్యాయం అంతా కూడా ఆయన యొక్క ప్రార్థనే ఉంది చూడండి. తర్వాత చదువుకోండి. కీర్తనలు 119వ అధ్యాయం చాలా పెద్దదనమాట. చాలా పెద్ద ప్రార్థన చేశాడు. ఈయన తర్వాత సొలొమోను మహారాజు కూడా 8వ అధ్యాయంలో సొలొమోను మహారాజు మొదటి రాజులు 8వ అధ్యాయంలో పెద్ద ప్రార్థన చేశాడు. చాలా పెద్ద ప్రార్థన చేశాడు. మరి ఇంత పెద్ద ప్రార్థనా పరులు ఎలా పాపంలో పడిపోయారబ్బా అని మనకి సందేహం రావచ్చు. అంటే దావీదుని సొలొమోను చేసిన చిన్న తప్పు, దావీదు తన కంటి చూపు వల్ల తప్పు చేశాడు కదా. అలాగా దేవుడు మనకు ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. దావీదు కంటి చూపు వల్ల ఎలా పాపములో పడిపోయాడో మీరు అలా పాపములో పడిపోకూడదు. సొలొమోను జ్ఞానము విపరీతమైనది కదా, చాలా చాలా ఐశ్వర్యవంతుడు. ఎంత ఐశ్వర్యవంతుడు అంటే ఇంట్లో ఇప్పుడు అనిల్ అంబానీ వాళ్ళ ఇంట్లో ఎంతమంది పని మనుషులు ఉంటారంట అని అనుకుంటాం, కానీ ఆనాటికే సొలొమోను మహారాజు వాళ్ళ ఇంట్లో 30,000 మంది పని మనుషులు ఉన్నారట. రోజుకు ఎన్నో అవల గోధుమ పిండిని పిసికే వాళ్ళంట. అంతటి ఐశ్వర్యవంతుడు. ఎంతమందిని చేసుకున్నాడు? 360 మంది భార్యలను ఉపపత్నులను చేసుకున్నాడు. అంటే వాళ్ళ వల్ల విగ్రహారాధికుడు అయిపోయినాడు. కాబట్టి మనకి ఎందుకు ఇలా ఈ ఇద్దరి కథలు చెప్పాడు? ఇంత ఉన్నతంగా చూపించి పాపంలో ఎందుకు పడిపోయినారు? సొలొమోన్ లాగా మీరు కూడా విగ్రహారాధనకు లోను కాకూడదు. దావీదు లాగా కంటి చూపుకు పడిపోకూడదు. అందుకని మనము మన పిల్లల గురించి ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు కంటి చేత కానీ, చూపు చేత కానీ, మనసు చేత కానీ ఎటువంటి పాపము ఏలనీయకుండా చూడండి ప్రభా అని మనము ప్రార్థన చేయాలి. మొట్టమొదట పాపము కంటి ద్వారానే మొదలవుతుంది. ఆ తర్వాత మైండ్లోకి ఎక్కుతుంది. ఆ తర్వాత శరీరం పాపం చేస్తుంది కదా. ఈ శరీరం దేవుని ఆలయం. దీన్ని పాడు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? దేవుని కంటే కొంచెం తక్కువగా మనల్ని చేసినాడు. కీర్తనలో 8వ అధ్యాయంలో ఉంది, దేవుని కంటే కొంచెం తక్కువగా మనల్ని చేశాడు. మహిమ ప్రభావం మనకి ఇచ్చాడు కదా. ఎన్నో కోట్లు పెడితే కానీ మనకి శరీరము రాదు. బయట ఉచితంగా దొరికేటువంటి ఆక్సిజన్ మనకి కావాలంటే మనం ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం. ఒక కిడ్నీ కావాలంటే ఎన్నో లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ దేవుడు మనకి మన శరీరాన్ని కొన్ని కోట్లతో తయారు చేసినాడు. మరి ఇటువంటి శరీరాన్ని మనము పాడు చేసుకోకూడదు. ఏ విధంగా పాడు చేసుకుంటాం మనకే తెలియదు. ఒక్కొక్కసారి అలా అయిపోతాం. కానీ మనం చేసుకోకుండా ఉండాలనే దావీదునైతేమి సొలొమోన్ అయితేమి మనకి ఉదాహరణగా పెట్టినాడు. మనకు కనిపిస్తుంది దావీదు ఇంత దేవుడిలో ఇంత పోరాడినాడు, దేవునిలో ఉన్నాడు, ఎందుకని పాపంలో పడిపోయినాడబ్బా? సొలొమోనికి ఇంత జ్ఞానం ఉంది, ఇంత ఐశ్వర్యం ఉంది, మళ్ళీ ఎందుకు పాపం చేసినాడబ్బా అంటే ఆ భార్యల వల్ల విగ్రహారాధికుడు అయిపోయినాడు. అలా మీరు కాకూడదు అన్న ఉద్దేశం చేత ఒక హెచ్చరిక లాగా మనకి వాళ్ళిద్దరిని ఆదర్శంగా పెట్టాడనమాట. తర్వాత మనకి ఎబ్బేజు అతి చిన్న ప్రార్థన చేశాడు. ఎబ్బేజు రెండవ దినవృత్తాంతములో 1వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. తర్వాత యోబుని గురించి మనకందరికీ తెలుసు. మొట్టమొదట యోబు గ్రంథములో మొట్టమొదటి వచనమే ఏమో తెలుసా? యథార్థ వర్తనుడు సత్ప్రవర్తకుడు అయిన యోబు అన్నాడు. ప్రార్థనాపరుడు. సాతాను కూడా అతన్ని ముట్టాలంటేనే భయం వేసింది. దేవుణ్ణి అడిగినాడు, నేను ముట్టచ్చా అని. అతని ప్రాణము తప్ప మిగిలినవన్నీ ముట్టమన్నాడు కదా. అప్పుడు నువ్వు అతనికి ఐశ్వర్యం ఇచ్చినావు, అన్ని ఇచ్చినావు, కాబట్టి దేవుడు అతను నిన్ను స్తుతిస్తున్నాడు,
అవి ఏమీ లేకుండా చెయ్యి, అప్పుడు నిన్ను స్తుతిస్తాడేమో నేను చూస్తా అని సాతాను సవాల్ చేసింది. సవాల్ చేస్తే సరే నీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోపో అన్నాడు. అప్పుడు సాతాను అతని యొక్క సంపదనంతా పోగొట్టింది. మరి అతనికి భయంకరమైన రోగం వచ్చింది కదా. పెక్కులు అదేమి పెంకు తీసుకొని గీక్కుంటున్నాడు. అయినా కూడా దేవుని నిందించాడా? నిందించలేదు. ఏమని మొరపెట్టుకున్నాడంట? శత్రువుల కొరకు మొరపెట్టుకున్నాడంట. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనములో శత్రువుల కొరకు ఎక్కువగా ప్రార్థన చేశాడు. తనని నిందిస్తున్నారు, చివరికి భార్య కూడా నిందిస్తుంది. అరే దేవుని మర్చిపో, ఈ రోగం అంతా పోతుంది, మన ఆస్తి మనకు వస్తుంది, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, మర్చిపో, దేవుని మర్చిపో అంటుంది. అయితే భార్యను కూడా గద్దించినాడు. తన శత్రువుల కొరకు తాను ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు చివరికి యోబుకు 2 3 10 ఆశీర్వాదం ఇచ్చినాడు. చూడండి. కాబట్టి మన స్నేహితుల కోసము ప్రార్థన చేయటం కాదు, మన శత్రువుల కోసం కూడా మనము ప్రార్థన చెయ్యాలి. అదే మన తెలుగులో కూడా ఉంది కదా పద్యం, ఉపకారికి ఉపకారము చేయుట కాదు, అపకారికి కూడా ఉపకారము చేయువాడే నేర్పరు సుమతి. మనకు అపకారం చేసే వాళ్ళని గురించి కూడా మనము ప్రార్థించాలి. యోబు ఆ విధంగా ప్రార్థించినాడు కాబట్టి అతనికి 10 యొక్క ఆశీర్వాదము వచ్చింది. మరి అట్లాగే యాకోబు రాసిన పత్రికలో ఇంకా సందేహింపక విశ్వాసముతో అడగాలి. మనకి దేవునితో మనం మాట్లాడేటప్పుడు ఇది దొరుకుతుందా, అది దొరకదా అన్న సందేహం మనకి చాలా ఉంటది. నేను ఎంతగా ప్రార్థిస్తున్నానే, ఎందుకబ్బా నాకు దేవుడు ఇయ్యటం లేదు అని మనం అనుకుంటుంటాం. అలాంటి సందేహాలు మనకు ఉండకూడదట. మళ్ళా స్వస్థత నొందినట్లు మీరు ఒకరినొకరు ప్రార్థన చేసుకొనుడి అన్నాడు కదా. మనలో ఎవరికైనా బాగలేదనుకోండి, మనం అందరం కలిసి ప్రార్థన చేసుకుంటాం కదా. మనకందరికి అలవాటు అది. ఎవరికైతే బాగలేదో వాళ్ళ కోసం మనము అందరము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇంకోటి యాకోబు రాసిన పత్రికలో 5:17 ఆసక్తితో ప్రార్థన చెయ్యాలి. ఆసక్తితో ప్రార్థన చెయ్యాలి. దీనికి ఉదాహరణగా మనం ఏలియాను చెప్పవచ్చు. అక్కడే ఉంది యాకోబు రాసిన పత్రికలో 5:17 ఏలియా కూడా మన వంటి స్వభావము కలవాడే, కానీ అతడు ప్రార్థన చేయగా 3 సంవత్సరములు వర్షములో ఆగిపోయెను. తిరిగి అతడు ప్రార్థన చేయగా భూమి మీద వర్షము కురిసెను అని కదా. అంటే ఏలియా కూడా ఎవరంట? మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే. మనం కూడా ఎంతో ప్రార్థనా పరులంగా ఉన్నామనుకోండి, మన గుర్తింపు ఎలా రావాలి? ప్రార్థనా పరురాలని గుర్తింపు ఉండాలి. అంతేగాని ఓహో మన చర్చికి ఓహో ఆమె చాలా మంచి మంచి చీరలు కట్టుకొస్తుంది చూడు ఆమెనా అంటాం. ఇంకొక ఆమె గురించి చెప్పాలంటే ఈమెకి ఎంత పెద్ద జడ ఉంటుంది చూడు ఆమెనా అంటాం కదా. ఇటువంటి గుర్తింపులు చెప్తాం, కానీ మనకు అటువంటి గుర్తింపులు అవసరం లేదు. మనకేం గుర్తింపు రావాలి? ఓహో చక్కటి ప్రార్థనా పరురాలు, చాలా చాలా నగలు వేసుకొస్తారు చూడు, ఓహో ఆమెనా అని గుర్తింపు. ఇలాంటి కొన్ని మనము గుర్తులు పెట్టుకొని ఉంటాం. మనుషులను గుర్తు పెట్టుకోం, కానీ వాళ్ళ యొక్క వేష భాషలను గుర్తు పెట్టుకుంటాం. కానీ దేవుడు అలాంటి గుర్తింపు నీ నుంచి కోరలేదు. నీ నుంచి గుర్తింపు ఏమడుగుతున్నాడు? ప్రార్థనా పరురాలు ఈమె అనే గుర్తింపును అడుగుతున్నాడు. మనము అందరూ చదివేటువంటి పత్రికలు అన్నమాట. క్రైస్తవులు అందరూ చదివేటువంటి పత్రికలు. మనలను చుట్టుపక్కల అందరు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి మన ప్రార్థన, మా పక్కింట్లో ఒక విధవరాలు ఆంటీ ఉంది. ఆమె చెప్తుంది, అమ్మ చుట్టుపక్కల అంటే గొప్పని కాదు, నేను ఉన్నది చెప్తున్నాను. 7:30 మీ ఇంట్లో నుంచి పాటలు వినిపిస్తాయి. మా ఇంటి పక్కన కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో నుంచి ఏం వినపడవమ్మా. అది మనకి గుర్తింపు కదా. సండే వస్తే మనం ఇప్పుడు లాక్డౌన్ కాబట్టి చర్చికి పోవటం లేదు. సండే వస్తే మనం లాక్ చేసి మనం అందరం చర్చికి పోతాం. అది మన గుర్తింపు కదా. క్రైస్తవులు వీళ్ళు ఆదివారం వస్తే తప్పకుండా చర్చికి వెళ్తారు అన్న దానికి మనకు గుర్తింపు. మనం లాక్ చేసి వెళ్ళిపోతాం కదా. అది మన గుర్తింపు. అలాంటి గుర్తింపులు మనకి కావాలన్నమాట.
అలాగే ఇప్పుడు నా వాక్యంలో అంటే మోషే కూడా ప్రార్థించినాడు కదా, ఇజ్రాయెల్ నడిపించేటప్పుడు మోషే నడిపించేటప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళందరూ బాగా సనగడము గొనగడం మొదలు పెట్టినారు. మా ఐగుప్తులు అంటే ఎంతో బాగుండు, నీ మాటలు విని ఇక్కడికి వచ్చేసినాము, కాబట్టి మాకు ఇక్కడ ఏమి దొరకటం లేదు అంటే అప్పుడు మోషే ప్రార్థిస్తే మన్నా కురిసిందట. మన్నా అంటే మధురము అని అర్థం. మన్నా అంటే మధురం. పాట కూడా ఉంది. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించెను, యెహోవా ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. చూడండి, యెహోషువ ప్రార్థిస్తే సూర్యచంద్రులే ఆగిపోయినారట. ఇవన్నీ మళ్ళీ రామాయణంలో మనకి రిపీట్ అవుతాయి. మళ్ళీ జ్యోతి ఎప్పుడైనా టైం ఇచ్చినప్పుడు నేను చెప్తాను. యోబు గ్రంథాన్ని తీసుకొని సత్యహరిశ్చంద్రుడి కథ, అలాగే సూర్యచంద్రులు ఈ కృష్ణుడు అర్జున్ని కొడుకుని చంపిన అభిమన్యుని చంపిన వాడిని సాయంత్రం లోపల అతన్ని చంపుతానని అర్జునుడు ఒక వాగ్దానం చేస్తాడు. వాగ్దానం చేసినప్పుడు సాయంత్రం అయినా కూడా అతన్ని దాపెట్టేస్తారు కౌరవులు. మీకు ఆ కథ తెలుసలేదు, మళ్ళీ చెప్తాను నేను. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడంటే సాయంత్రం అయితే అభిమన్యుని చంపిన వాడు బయటికి వస్తాడు. కాబట్టే కృష్ణుడు తన యొక్క చక్రము చేత సూర్యునికి చంద్రునికి అడ్డం వేస్తే సాయంత్రం అయింది అనుకుని అభిమన్యుని చంపిన వాడు బయటికి వస్తాడు. అప్పుడు వెంటనే కృష్ణుడు ఏం చెప్తాడు అర్జునుడితో, నువ్వు బాణం వేసి ముందు వాడిని చంపేసేయి అని చెప్తాడు. వాడిని చంపిన తర్వాత మళ్ళీ చక్రాన్ని అడ్డు తీసేస్తే మధ్యాహ్నమే అయి ఉంటుంది. ఇక్కడ బైబిల్లో కథలను వాళ్ళు ఎంత ఇమిటేట్ చేసుకున్నారో చూడండి. చాలా సామ్యాలు మనకి చాలా చాలా కనిపిస్తాయి. మళ్ళీ ఒకవేళ జ్యోతి నాకు అవకాశం ఇస్తే అవి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మనము ప్రార్థనలే పోదాం. మళ్ళీ అట్లాగే మత్తయి సువార్త 7:7 ఏముందంటే, అడుగుడి మీకు ఇయ్యబడును. అడుగుడి, ప్రతి ఒక్కటి మీరు అడగండి, నాకేం పర్వాలో కదా. ఎవరైనా తండ్రి తన పిల్లలు ఎవరైనా చేప పిల్లని అడిగితే పాము పిల్లని ఇస్తాడా? ఇవ్వడు కదా. అలాగే మరి దేవాది దేవుడు మనల్ని సృష్టించిన దేవుడు మనం అడిగితే మనల్ని కాదంటాడా? కానీ అడిగే విధానములో ఒక రీతి ఉంది, అడిగే దాంట్లో విధేయత ఉంది, అడిగే దాంట్లో క్రమశిక్షణ ఉంది. ఆత్మతో సత్యముతో మనము అడగాలి. ఏదో మాట్లాడుతున్నాం, ఏదో కళ్ళు మూసుకొని ప్రేయర్ చేసుకుంటాం అని కాదు. ముస్లిమ్స్ అయితే నమాజ్కి పోయినప్పుడు చూడండి, ఎంత ముసలి వాళ్ళైనా కూడా కింద కూర్చొని చేతులు కాళ్ళన్ని కూడా మరి నేలకు ఆనించుకొని వాళ్ళు నమాజ్ చేస్తారు. కానీ మనము చర్చిలో మనకి మోకాళ్ళ నొప్పులు, పెద్దోళ్ళం కాబట్టి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి కాబట్టి కిందికి దిగలేం. కానీ పిల్లలు కూడా కుర్చీలలో కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. చాలా చాలా బాధ కలుగుతుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే మనం యవ్వనంలో మోకాళ్ళని ఎక్కువగా ప్రేయర్ చేసుకోలేదేమో, అందుకనే దేవుడు నాకు మోకాళ్ళ నొప్పి ఇచ్చినాడేమో అని నాకు అనిపిస్తుంది. ఇది నా యొక్క ఆలోచన. కాబట్టి మనం అంటే ఇప్పుడు ఏసన్న అని ఉన్నాడు, ఇది హోసన్నా మందిరం యొక్క మినిస్ట్రీ స్థాపించిన ఏసన్న, అతడు చనిపోయిన తర్వాత పోయి చూస్తే అతడు ప్రేయర్ చేసిన చోట ఆ రాతిలో పెద్ద గుంతలు 2 కనిపించినాయంట. అంటే అతడు అదే ప్లేస్ లో ఎన్నో గంటలు ప్రార్థించేవాడట. ప్రార్థించి ప్రార్థించి ఆ రాళ్ళు ఏమైపోయినాయంట, గుంటలు అంటే తగ్గిపోయినాయి. అలాగ నువ్వు నేను ప్రార్థిస్తున్నామా? 5 నిమిషాలు మోకాలు లోపల మనము అబ్బా అని కింది కూర్చుంటాం. కింది కూర్చొని తల నేలకేసేస్తాం. తల నేలకేసేస్తే నిద్రపోతున్నామో ప్రేయర్ చేస్తున్నామో మనకే తెలియదు. మనకి ఇంకొక బలహీనత ఏమంటే, ఏ బుక్ చదివినా నిద్ర రాదు. బైబిల్ తీసుకొని కొంచెం సేపు చదువుకుందామంటే అప్పుడే నిద్ర వస్తుంది. నాకు కూడా అంతే. ఆ పని అయిపోయినాక చదువుకుందాం, ఈ పని అయిపోయినాక, ఆడోళ్ళం కదా మనము, అది అయిపోయినాక చదువుకుందాం, ఇది అయిపోయినాక చదువుకుందాం అని అట్లే పోస్ట్ పోన్ చేసుకుంటాము. పని అంతా చేసే లోపల అలసట అనిపిస్తుంది. మనం ప్రార్థన బైబిల్ చదువుకుందాం అని కొంచెం చదువుకునే లోపల అలసట వస్తుంది. అందుకనే మనం ఉదయం లేస్తానే
మొట్టమొదటి మాట దేవునితో మాట్లాడాలి. మొట్టమొదటి వాక్యం దేవుణ్ణి చదవాలి. మనకి బైబిల్ పొద్దున్న లేస్తేనే చాలా మంది జెంట్స్ కి పేపర్ చదవడం అలవాటు ఉంటది. అది మంచిదే, నేను కాదనను. కానీ బైబిల్ పేపర్ ఉందనుకో, మొట్టమొదట దేన్ని ఎంచుకుంటావు నువ్వు? బైబిల్ని ఎంచుకోవాలి. బైబిల్ చదివిన తర్వాత పేపర్ చదువుకో. మొట్టమొదట దేవునితో మాట్లాడిన తర్వాత ఎవరితోనైనా మాట్లాడు. నువ్వు దిగగానే బాత్రూమ్కి వెళ్ళొస్తానే ఫస్ట్ ఏం చేయాలి? నువ్వు మోకాళ్ళని ప్రార్థన చెయ్యాలి. ఎప్పుడు లేచినా మనం వేకుజామున అంటారు, కొంతమంది తెల్లవారుజామున అంటారు. మనం లేవలేకపోతున్నాం మన అనారోగ్యం వల్ల, కానీ ఎప్పుడు లేచినామో అప్పుడే మనము అదే వేకుజాము, అంతే కదా. ఆ టైము ఈ టైము మనకేం దేవుడు టైం ఇవ్వలేదు. నీ జీవిత కాలంలో నువ్వు దశమ భాగం దేవునికి ఇవ్వాలంటే అక్కడ కానుకలని కాదు, టైం. యు స్పెండ్ యువర్ టైం విత్ గాడ్. అక్కడ మనము దేవుడికి సమయాన్ని ఇవ్వాలి, అంతేకాని ఏదో కానుకలు ఇచ్చినంత మాత్రం మనము క్రైస్తవం కాదు. మంచి పనులు చేసినంత మాత్రాన మనం క్రైస్తవం కాదు. కానీ అన్ని ఉన్నా మనము ప్రార్థనలో లేకపోతే అవన్నీ కూడా సున్నా, అవన్నీ కూడా వ్యర్థం అన్నమాట. ఇక దానియేలు దగ్గరికి వస్తాం. దానియేలు ప్రార్థన ద్వారా ఆ ఊరి రాజు, మీకు తెలుసు కదా, రాజు కళ వస్తుంది. ఆ కళకు భావం చెప్పండి అందరినీ పిలుస్తాడు. కళ ఏముందంటే కళ చెప్పాడు. కళ చెప్తే కదా ఎవరైనా భావం చెప్పేది. కానీ దానియేలు తన ప్రార్థన ద్వారా ఆ కళను కూడా తెలుసుకుంటాడు. దేని ద్వారా తెలుసుకుంటాడు? ప్రార్థన ద్వారా. అందుకనే దానియేలు సింహబోనులో వేసినప్పుడు సింహములు వంగి నమస్కారం చేసినాయంట దానియేలుకు. ఎంతో ఆకలితో ఉన్నాయి, కానీ దానియేలును చూస్తేనే 2 కాళ్ళ మీద నిలబడి నమస్కారం చేశాయట. చూడండి, అంటే ప్రార్థనకి ఎంత పవర్ ఉందో చూడండి. ప్రార్థన అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. మన దగ్గర ఉన్న వెపన్, మనకి దేవుడిచ్చిన ఆయుధము ప్రార్థన. మనకి ఇంక ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, మనకి ప్రార్థన అనేది మనకి అవసరం అన్నమాట. మనకి చాలా చాలా అవసరం. మన ప్రార్థనలో మన పిల్లలకి బ్లెస్సింగ్స్ వస్తాయి. మన పాపాలు మన పిల్లలకి ఏమాత్రం పోవు. బాగా గుర్తుపెట్టుకోండి, మన బ్లెస్సింగ్స్ పిల్లలకి వస్తాయి, కానీ మన పాపాలు మన పిల్లలకి ఏమాత్రము తగలవు. కాబట్టి మనం ఎప్పుడు కూడా పిల్లల గురించి ప్రార్థించాలి. ఇక ప్రార్థనలోని రకాలు. జ్యోతి జ్యోతి చెప్పు చెప్పు జ్యోతి, చెప్పు. టైం ఉందా? దండిగా ఉందిలే, చెప్పు. నెక్స్ట్ మనము ప్రార్థనలోని రకాలు చూద్దాం. ఈ రకాలంటే మనము దీంట్లో ఒంటరి ప్రార్థన ఒకటి, రెండవది కన్నీటి ప్రార్థన, మూడవది ఉపవాస ప్రార్థన, నాలుగవది కుటుంబ ప్రార్థన, ఐదవది సంఘ ప్రార్థన. బాగా గుర్తు పెట్టుకోండి. ఒంటరి ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన. ఒంటరి ప్రార్థనకి మనకు ఎవరు గుర్తుకొస్తారంటే యేసు ప్రభు శిష్యుడైనటువంటి యోహాను. యోహాను అతను బ్రతుకున్నంత, నేను వచ్చే వరకు అతడు బ్రతికి ఉంటే నీకేం అభ్యంతరము అని పేతురుతో ఒకసారి చెప్తాడు యేసు ప్రభు. అతడు ఎవరంటే యోహాను శిష్యుడు. యోహాను చంపాలని మిద్దపై నుంచి కిందికేస్తారు. అంటే అందరూ ఒక్కొక్క శిష్యుడు ఒక్కొక్క హతసాక్షిలాగా చనిపోతారు కదా, అలాగా యోహాను కూడా పైనుంచి కిందికి వేస్తే చనిపోడు, కాలే నూనెలో వేస్తే చనిపోడు. అప్పుడు అతన్ని తీసుకొని పోయి పద్మాసు ద్వీపంలో పెడతారు. పద్మాసు ద్వీపంలో పెట్టినప్పుడు అక్కడ ఏముంటాయి తెలుసా? భయంకరమైన జంతువులు ఉంటాయి. ఆ జంతువుల మధ్య ఒంటరిగా ఉన్నప్పుడు యోహాను, అప్పుడే అతనికి పరలోక దర్శనము. యేసు ప్రభువు ఎలా ఉన్నాడు? అపరంజి వంటి నేత్రములు కలిగిన వాడు, ఉన్నిని పోలిన వెంట్రుకలు కలిగిన వాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం చదవండి. మనం దేవుడు ఎలా ఉన్నాడో మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే దేవుని ఎప్పుడు ఎవ్వరు చూడనేరరు. చూసినామంటే మనం అటాచ్,
మనం మామూలుగా చెప్తుంటారు దేవుడు నాకు కనిపించినాడు తెల్లగా చేతులు పెట్టి, అవన్నీ వట్టి మాటలు. దేవుడిని మనం చూడలేం. మోషేనే చూడలేకపోయినాడు. మానవుడిగా మనము ఈ లోకానికి వచ్చిన తర్వాత యేసు ప్రభుని చూడగలిగినాము, కానీ తిరిగి పరలోకానికి పోయిన తర్వాత అతని మహిమగల శరీరాన్ని ఎవరు చూడలేకపోయినారు. కానీ ఒక్క యోహాను ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రమే పద్మాసు ద్వీపంలో మనకి ప్రకటన గ్రంథం రాశాడు. మరి ఎలా రాశాడు? అక్కడ ఏమైనా పుస్తకాలు ఉన్నాయా? పెన్నుందా? ఏమీ లేదే. ఆ జంతువుల చర్మాల మీద రాశాడట. అవి ఇప్పటి కూడా న్యూయార్క్ లోనో ఎక్కడోనో మ్యూజియం లో పెట్టారట. ఆ జంతువులు కొన్ని తీసుకొచ్చి ఇచ్చాయంట, భయంకరమైన జంతువులు. మరి ఏం తిన్నాడో ఏం తాగినాడో మనకైతే తెలియదు. ఇప్పటికీ యోహాను శిష్యుడు బ్రతుకున్నాడు అని చెప్తారు. యేసు ప్రభు వచ్చే వరకు ఉన్నాడు అని చెప్తారు కదా. కైలాసంలో శివుడు ఉన్నాడని హిందువులు ఎలా నమ్ముతారో అదంతా ఒట్టిదే. అక్కడ యోహాన్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. దాన్ని వాళ్ళు అలాగా మెర్జ్ చేసుకున్నారనమాట. కాబట్టి అక్కడ యోహాన్ శిష్యుడు పద్మాసు ద్వీపంలో ఉన్నప్పుడు మనకి ప్రకటన గ్రంథం రాయబడుతుంది. ప్రకటన గ్రంథమే మనకి రెండవ రాకడ సూచిస్తుంది. ఇప్పుడు కూడా మనం ఎన్నో సూచనలు చూస్తూ ఉన్నాం కదా. కొన్ని నెరవేరుతున్నాయి. 64 వాగ్దానాల్లో కొన్ని వాగ్దానాలు నెరవేరాయి, కొన్ని మనకు నెరవేరాలన్నమాట. ఆ తర్వాత కన్నీటి ప్రార్థన. మనకు దుఃఖం కలిగినప్పుడు కన్నీరు అదంతా కదే వచ్చేస్తుంది. కన్నీరు రావాలంటే చాలా చాలా కష్టం. మనలో బాధ వేదన ఉన్నప్పుడు మాత్రమే కన్నీరు వస్తుంది. ఒక కన్నీటి బొట్టుకి ఎంత శక్తి ఉందో తెలుసా? ఒక ఆటం బాంబుకున్నటువంటి శక్తి ఒక కన్నీటి బొట్టుకుందంట. ఒక ఆటం బాంబుకున్నటువంటి శక్తి ఒక కన్నీటి బొట్టుకుందంట. అంటే మనం రాల్చే కన్నీటి బొట్టు దేవుడికి అంత శక్తి గలదే పోతుందన్నమాట. మనం ఎంత పవర్ఫుల్ గా ప్రార్థిస్తేనే ఎంతో దూరం, ఆకాశం ఎంత దూరం ఉంది. ఆకాశంలో 3 ఉన్నాయి. మధ్యాకాశము, పైన ఉన్నాడు దేవుడు. ఆకాశాన్ని ఇంతవరకు ఎవరు కనుక్కోలే. ఆకాశం పైన దేవుడు ఉన్నాడు. పైన ఏముందో మనకు తెలియదు అసలు ఇంతవరకు కదా. చంద్రుడి దగ్గర వరకే పోయినారు. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, గెలాక్సీలు ఉన్నాయి, గెలాక్సీలు ఉన్నాయి. ఆ పైన దేవుడు ఉన్నాడు. మరి ఆ దేవుడి దగ్గరికి మన ప్రార్థన పోవాలంటే మనం ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థన చేయాలి. అక్కడ ఒక దేవదూత ఒక దీపస్తంభం లాగా పెట్టుకొని మన ప్రార్థనలు దేవుడికి విన్నవిస్తా ఉంటుందంట. అంటే అంత దూరం నీ ప్రార్థన పోవాలంటే నువ్వు ఎంత లోతుగా ప్రార్థన చెయ్యాలి, నువ్వు ఎంత మనస్ఫూర్తిగా ప్రార్థన చెయ్యాలి. అందుకే కన్నీటి ప్రార్థన చూడు. హన్నా కన్నీటితో ప్రార్థించింది కదా. సమూయేలు పుట్టాడు, రాహేలు కూడా. ఎందుకంటే యాకోబు మొదటి భార్యకు మరి 10 మంది పిల్లలు పుడితే రాహేలుకు ఒక్క కొడుకు కూడా పుట్టలేకుంటే చాలా చాలా ఎగతాళి చేయబడుతుంది. కాబట్టి రాహేలు చాలా కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే అప్పుడు రాహేలుకు 2 కొడుకులు, బ్లెస్సింగ్ కొడుకులు పుడతారు. అలాగే హన్నాకు కూడా అంతే, బ్లెస్సింగ్ సమూయేలు పుడతాడు. సమూయేలు పుట్టిన తర్వాత ఆమెకు మళ్ళీ 2 కొడుకులు పుడతారు. అంటే కన్నీటి ప్రార్థన అంతా పవర్ఫుల్ ప్రార్థన అన్నమాట. ఆ తర్వాత ఉపవాస ప్రార్థన. ఉప అంటే సమీపము, ఆవాసం అంటే నివాసము. దేవునికి సమీపంగా జీవించటానికి మనం రోజు తింటానే ఉంటాం, అన్ని తింటానే ఉంటాం కదా. ఏదో ఒక్క రోజు ఒక అర్ధపూట ఉపవాసం ఉండి మన ఆత్మను, మన శరీరాన్ని మన స్వాధీనంలో ఉంచుకొని దేవునికి ప్రార్థన చేస్తే ఆ ఉపవాస ప్రార్థన అంటే ఉపవాసం మనం 1 గంట ఉంటే ఆ గంట సేపు దేవునిలో గడిపితే చాలు. మనకి 6 గంటల ఉపవాసము, 3 గంటల ఉపవాసము, ఒక రోజంతా ఉపవాసం అవసరం లేదు. ఉపవాసం అంటే మన పనులు మనము, వంట, మన ఆడవాళ్ళకి ఎప్పుడు ఈ పనులు ఉండనే ఉంటాయి. పొద్దున్న లేచినప్పటి నుంచి కదా. ఆ గిన్నె ఎత్తి పెట్టడం, ఈ గిన్నె ఎత్తి పెట్టడం, అది ఊడ్చడం, ఇది ఊడ్చడము మనకు తప్పదు. కానీ 1 గంట అయినా అవన్నీ వదిలిపెట్టి దేవునిలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉన్నామంటే చాలా చాలా నీ హృదయం తేలికవుతుంది, నీ శరీరం కూడా తేలికవుతుంది. ఎస్తేరు అని చెప్పచ్చు ఉదాహరణకి కదా. ఎస్తేరు ఉపవాస ప్రార్థన ద్వారా తన జాతినంతటిని గెలిపించుకున్నది. మొర్దెకైకి ఉరి లేకుండా చేసుకున్నది. మొర్దెకైకి పడినట్టు హామాను ఉరికొయ్య మొర్దెకైకి తయారు చేస్తే ఆ ఉరికొయ్య ఎవరికి చిక్కింది? చివరికి హామానికే దొరికింది.
ఎస్తేరు గ్రంథం చదివినప్పుడు మీకు కనిపిస్తుంది. అది ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్పలేను. అలాగే కుటుంబ ప్రార్థన, మనం అందరము కలిసి, మనకు దేవుడు మొట్టమొదట ఆదాము హవ్వలని ఒక కుటుంబాన్ని తయారు చేసినాడు కదా. మరి ఆదాము ఒక్కనే తయారు చేసి హవ్వను ఎందుకు జతపరిచినాడు అంటే అదొక ఫ్యామిలీ, జస్ట్ ఒక చిన్న ఫ్యామిలీ అన్నమాట. ఆ ఫ్యామిలీ మొత్తం దేవుణ్ణి మనము స్తుతించాలి. మనం అర్పణల పండగప్పుడు మన ఫ్యామిలీ మొత్తం పై కవర్ ఇస్తాం కదా, అప్పుడు మనకి ఎంత సంతోషం ఉంటుందో చూడండి కదా. అలాగా మనం ప్రతిరోజు కుటుంబం మొత్తం మనము ప్రార్థించుకుంటూ, కుటుంబం అందరూ కలిసి ప్రార్థించుకుంటే మన సమస్యలన్నీ తొందరగా పోతాయి. కొంతమంది చెప్తారు ఏదైనా ఒక సమస్య ఉందనుకోండి, కుటుంబంలో తల్లి, తండ్రి, కూతురు, కొడుకు అందరూ చేతులు కట్టుకొని ప్రేయర్ చేస్తే ఆ సమస్య తొందరగా తీరిపోతుందట. ప్రేయర్ఫుల్ హౌస్ ఈస్ పవర్ఫుల్ హౌస్ అంటాం. ప్రేయర్ఫుల్ హౌస్ ఈస్ పవర్ఫుల్ హౌస్. అప్పుడు మన ఇంటి చుట్టూ దేవదూతలు తిరుగుతూ ఉంటారట. ఎప్పుడైతే మనకి ఎన్ని పనులున్నా కూడా మనం ఒక టైం అంటూ పెట్టుకోవాలి. 7:30 కానీ 7 కానీ. మా ఆయన చెప్తుంటాడు, వాళ్ళ పెద్దమ్మ శారమ్మ అంటే ఎవరో ఉందంట కదా, ఆమె 6:30 7 అయితే అందరూ చాప వేసుకొని తప్పక ప్రేయర్ చేసుకోవాలంట. అందుకనే వాళ్ళ ఫ్యామిలీస్ ఎంతో బ్లెస్సింగ్స్ అయినాయి. మా పెద్దమ్మ ఒక్కని కూడా వదిలిపెట్టదు, మా అమ్మ కూడా అంతే, చాలా ప్రార్థనా పరులు. అందరు కూడా అన్ని ఫ్యామిలీస్ సెటిల్ అయినాయంటే తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన. పెద్ద గుడిలో గంట కొట్టేటప్పటికి అందరు అక్కడికి వెళ్ళిపోవాలంట కదా, అది నాకు తెలియదు, ఈయన చెప్తే విన్నాను. మరి కుటుంబ ప్రార్థన అనేది చాలా ముఖ్యం. కొంతమంది ఉదయము ప్రార్థన చేసుకుంటారు, సాయంకాలము ప్రార్థన చేసుకుంటారు. మరి ఆ విధంగా మనము కుటుంబ ప్రార్థనలో ఉన్నామా? ఎంతమంది క్రైస్తవ కుటుంబాలలో ప్రార్థన లేదు. కుటుంబం అందరూ కలిసి దేవుని స్తుతిస్తున్నామా, దేవుని సన్నుతిస్తున్నామా, దేవుని ఆరాధిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. ప్రశ్నించుకుంటే మనము సరి చేసుకోవచ్చు. ఆ తర్వాతది సంఘ ప్రార్థన, సామూహిక ప్రార్థన. సంఘం అంటే ఏమి? మనం చర్చికి వెళ్తాం, అదొక సంఘమా? కాదు. సంఘాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్ అసెంబ్లీ సంఘం అంటాము, సేసే సంఘం అంటాం, ఎస్బిజి సంఘం అంటాం, లూథరన్ సంఘం అంటాము, మరి SIU సంఘం అంటాము, లండన్ మిషన్ సంఘం అంటాము. అన్ని సంఘాలేనా? కాదు. దట్ ఈస్ ఓన్లీ చర్చెస్. కానీ సంఘం అంటే ఏమంటే విశ్వాసుల గుంపు, విశ్వాసులు అందరూ కలిస్తే సంఘం. దేవుడు పెళ్లి కుమారుడై వచ్చేటప్పుడు ఈ సంఘము వధువై దేవునిని ఎదుర్కోవాలి. అది విశ్వాసుల గుంపు. మనం ప్రార్థన చేసుకుంటాము ఎందుకంటే ఎత్తబడే సంఘములో మనం ఉండాలి. 2వ రాకడలో మనకు తెలుస్తుంది. ఎత్తబడే సంఘము అంటే ఏది? విశ్వాసుల గుంపు. పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధపరచబడుటకు సిద్ధమైన వారు ఉండేదే సంఘం. చూడండి, ఈ సంఘములో మనం ఉన్నామా? నీ పక్కన వాళ్ళు ఎత్తబడి నువ్వు నిలబడిపోయినావు అనుకో, నీకు ఎన్ని శ్రమలో. ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలంటే చిప్ వేసుకుంటేనే వ్యాక్సిన్ వస్తుందంట. కొత్తగా చెప్తున్నారు. చిప్ అంటే ఏమేది? ముద్ర. ఇప్పుడే యూరోపియన్ కంట్రీస్ అన్ని 10 కంట్రీస్ అన్ని ఒక్కటిగా ఫామ్ అయిపోతున్నాయి. దాంట్లో నుంచే ఒక యాంటీ క్రైస్ట్ వస్తున్నాడు. ఇంతవరకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దేవుడికి భయపడేవాడు. ఇప్పుడు వచ్చిన అతడు బైడెనా ఏమో పేరు, అతడు దేవునికి భయపడాడు. క్యాథలిక్, ఈజ్ ఎ క్యాథలిక్ అన్నమాట. అంటే ట్రంప్ బైబిల్ పట్టుకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలని చెప్పేవాడు ట్రంప్. ఈ బైడెన్ ఏంటి? క్యాథలిక్ మతానికి చెందినవాడు, అంటే పోప్, విగ్రహారాధికుడు. మరి ఇంకా ఏం జరుగుతాయో మనకు తెలియదు కదా. మన ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచమంతా విస్తరించినారు. ప్రపంచమంతా విస్తరించిన వాళ్ళు మనకి 2వ రాకడ సూచనలు ఏమంటే 70% మనకి ఇజ్రాయెల్ పట్టణంలోకి ప్రజలందరూ చేరిపోతున్నారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు దగ్గర కూడా యూదులు ఉన్నారు. 60 కుటుంబాలు ఉన్నాయి. 60 కుటుంబాలు, వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి పోవాలా. అలాగ చెదిరిపోయిన వాళ్ళందరూ కూడా చేరిపోతే అప్పుడు ఇజ్రాయెల్ నిండుతుంది. అక్కడికి యేసు ప్రభు వస్తాడు. కానీ ఇజ్రాయెల్ ఉండే ప్రజల కోసము మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడుండే ఇజ్రాయెల్ పట్టణము మరి పవిత్రమైన స్థలం అయితే కాదు. ఎందుకు అంటే అక్కడ దేవుని నమ్మని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇంకా మెస్సియా వస్తాడు అని అనుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడు, తన ప్రాణాన్ని అర్పించినాడు, తిరిగి లేచినాడు అని నమ్మరు. కాబట్టి ఏ విధంగా దానియేలు కిటికీ తెరిచి
యెరూషలేము గోడల తట్టు తిరిగి ప్రార్థన చేసేవాడంట. అలాగే మనము కూడా యెరూషలేములో ఉన్న ప్రజల రక్షణ కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనం చనిపోతే పరలోకం చేరుతాం, తర్వాత నూతన యెరూషలేంకి చేరుతాం. మనం యేసు ప్రభును నమ్మక చనిపోతే పాతాళం లేకపోతాం, తర్వాత తీర్పు తర్వాత మండే అగ్నిగుండం లేకపోతాం. కాబట్టి మనం దేవుడితో ఎత్తబడాలంటే మనం ఎప్పుడు కూడా మనము ప్రార్థన కలిగి ఉండాలి. అది సామూహిక ప్రార్థన. కాబట్టి మనము విశ్వాసుల గుంపులో ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి, అంతము వరకు ప్రార్థన అనేది మర్చిపోకూడదు. మరి ఆ ప్రార్థనలో స్థిరత్వం ఉండాలి, దేవునితో మాట్లాడుతూనే ఉండాలి. మొట్టమొదట మనము దేవునికి స్థానం ఇవ్వాలి మన మనస్సులో. మనం ఆడవాళ్ళం అయితే భర్త కంటే మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. మన ఆడవాళ్ళం ఎప్పుడు కూడా భర్తకి మంచి వంటలు చేసి పెడదామా, మన పిల్లలకి ఏమైనా వంటలు చేసి పెడదామా, ఇదే ఆలోచిస్తుంటాం కదా. దేవుడికి ఇష్టంగా ఉందామా, దేవుని ప్రసన్నతను కోరుకుందామా అని ఆలోచిస్తామా? తక్కువ. అలాగే జెంట్స్ ఏమంటారు, ఓహో నా భార్యను ఏ విధంగా సుఖపెట్టాలి, నా భార్యకి ఏం కొనియాలి, నా భార్య అవసరాలు ఏమి, భార్యల గురించి ఆలోచిస్తాం, దేవుని గురించి ఏం ఆలోచిస్తావు? కాబట్టి మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికే ఇవ్వాలి అన్నమాట. మనము వరిలో ఉన్నప్పుడు ఎక్కువగా వర్షిప్ చేయాలి, వరిలో వర్షిప్ చేయాలి. దుఃఖం ఉన్నప్పుడే మనము దేవుని స్తుతించాలి. సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా మరి యోబులాగా ఎప్పుడు కూడా మనము ప్రార్థనా పరులాగే ఉండాలి. మరి యేసు ప్రభు కూడా ప్రార్థన చేశాడు కదా, గెత్సెమనే తోటలో ఎన్ని గంటలు ప్రార్థన చేశాడు చూడండి. తనకు తెలియదా అప్పగింపబడతాడని తెలుసు, సిలువ వేస్తారని తెలుసు, తన రక్తం చిందించాలని తెలుసు, తెలిసే వచ్చాడు. కానీ అక్కడ ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? గెత్సెమనే తోటలో మోషే, ఏలియా ఇద్దరు కనిపించారు పేతురికి. ముగ్గురు మనుషులు కనిపించినారు పేతురికి. ముగ్గురికి 3 పర్ణశాలలు కడుదునా అన్నాడు కదా. అంటే అక్కడ ఎవరితో పోరాడుతున్నాడంటే యేసు ప్రభు 33,000 కోట్ల దయాలతో పోరాడుతున్నాడంట. అందుకని అన్ని గంటలు ప్రార్థన చేశాడు కదా. కొండ మీద ప్రసంగంలో కూడా దేవుడు ఎప్పుడు కూడా కాలి నడకన నడిచి 150 కిలోమీటర్లు నడిచాడంట దేవుడు. 650 కిలోమీటర్లేమో కాలి నడకన నడిచాడు. మన వాళ్ళు ఇప్పుడు క్యారల్స్ అప్పుడే బండ్లు, వోల్వోలు కదా, అన్ని బండ్ల మీదనే వస్తారు, కాలినడకని ఎవ్వరు రారు. అంటే మన యొక్క పరిస్థితిని బట్టి, మన యొక్క కాలాన్ని బట్టి కూడా మనము మారిపోయి ఉండవచ్చు. కానీ అలా మారిపోకూడదు. మనకు ఆదర్శం ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు మనకు ఆదర్శప్రాయుడు అనమాట. యేసు ప్రభు మనకు ఆదర్శ పురుషుడు అనమాట. మన మొట్టమొదటి స్థానం దేవునికే ఇవ్వాలి. ఎవరైనా, పిల్లలైనా, తల్లైనా, తండ్రైనా, ఎవరైనా దేవుడి కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించకూడదు. అలా ప్రేమిస్తే మరి హిందువులు విగ్రహారాధికులు అంటున్నాం, కానీ నీలో కూడా విగ్రహాలు ఉన్నాయేమో చూసుకో. నువ్వు దేవుడి కంటే ఎక్కువగా వేరే వాటిని ప్రేమిస్తున్నావేమో తెలియదు కదా. అది నీ విగ్రహం. ద్వేషం ఒక విగ్రహం, ఈర్ష ఒక విగ్రహం, అసూయ ఒక విగ్రహం. ఇలాంటి విగ్రహాలు మనలో ఉన్నాయా మనం చూసుకోవాలి. కాబట్టి మనము తప్పకుండా మరి హిందువులైతే వాళ్ళ ఒక్కొక్క దేవుడు మీరు చూసే ఉంటారు కదా. విష్ణువు చూపించినప్పుడు అవతారం, పెద్ద అవతారం చూపించి చేతుల్లో విష్ణు చక్రాన్ని చూపిస్తాడు, అది ఆయన ఆయుధం. భీముడు అనగానే గద ఉంటది కదా. అర్జునుడు అనగానే బాణం, రాముడు అనగానే బాణం కదా. మరి ఒక్కొక్క పరశురాముడు అన్నాడు, అతని యొక్క ఆయుధం ఏంటి తెలుసా? గొడ్డలి పెట్టుకొని రాజులందరినీ చంపుకుంటా పోతుంటాడు. మరి అలాంటి ఆయుధాలు మన దగ్గర ఉన్నాయా? ఏమీ లేవు కదా. దావీదు గొల్యాతును చంపడానికి పోయినప్పుడు తన దగ్గర ఏం ఆయుధం ఉంది? ఒక చిన్న రాయి అంతే. నువ్వు కర్ర తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చావా? నేనేమైనా కుక్కని అనుకున్నావా అన్నాడు గొల్యాతు కదా. కానీ దావీదు భయపడ్డా? భయపడలేదు. 5 రాళ్ళు తీసుకొని పోయినాడు, కానీ ఒక్క రాయితోనే గొల్యాతుని చంపినాడు. ఎందుకంటే తెలుసా? అతడు ప్రార్థించుకొని పోయినాడు.
మరి 5 రాళ్లలో ఒక్క రాయితో కొట్టినప్పుడు మిగిలిన 4 రాళ్ళు ఏం చేస్తున్నాయని మనకు ప్రశ్న వస్తుంది. మనకు ఎప్పుడైనా అలాంటి ప్రశ్న వచ్చిందా? నాకు కూడా రాలేదు, ఎవరో చెప్తే ఎక్కడో చదివితే విన్నా. మిగిలిన 4 రాళ్ళు ఏం చేస్తున్నాయంట తెలుసా? ప్రార్థిస్తున్నాయంట. ఈ రాయిపై గొల్యాదు నుదుటి పైన తగలాలి అని ఆ మిగిలిన 4 రాళ్ళు ప్రార్థిస్తున్నాయంట. అలా మనం ప్రార్థిస్తున్నామా? మరి హిందువుల దేవతలకు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఉంది. మరి కాళికాదేవి చేతిలో ఎన్ని ఉంటాయో, ఎన్ని చేతిలో, ఆ ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధం ఉంటది. కాళికాదేవి కదా, దుర్గామాత అంటారు, ఆమెకి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి. నిజంగా దుర్గామాత గాని కాళికాదేవి గాని ప్రత్యక్షమైంది అనుకో, అక్కడ ఒక్కరు కూడా ఉండరు, చెప్పకుండానే పరిగెత్తిపోతారు. మరి శివుడికి ఆయుధము పామంట, డమరుకం. ఆయనకి ఎన్ని ఆయుధాలు ఉన్నాయి చూడు. మళ్ళీ మనకేమున్నాయి? దేవుడు మనకి ఏమి ఇయ్యలే కదా, కనీసం బొట్టు కూడా ఇలే. మనకు ఆయుధం ఏంటి? మన ప్రార్థన. మన ప్రార్థన ద్వారా మనం ఏం చేస్తాము? కేసీఆర్ తో ఇద్దరు ఛాలెంజ్ చేశారంట. అయ్యా, కరోనా కోసం నువ్వు పూజలు చేపిస్తున్నావు, కరెక్టే, బాగుంది. మరి అందరితో అన్ని చేపిస్తున్నావు, నేను గుంటూరు నుంచి ఇంకొక పాస్టర్ వస్తాం, ఇద్దరమే వస్తాం, మాకొక 10 నిమిషాలు ఇవ్వు, ప్రేయర్ చేస్తాం, కరోనా పారిపోకుంటే మమ్మల్ని ఉరిది అన్నారంట. చూడండి వాళ్ళ యొక్క నమ్మకం, చూడండి విశ్వాసం, నమ్మకం. కానీ కేసీఆర్ పర్మిషన్ ఇవ్వలేదంట. మన కర్మ, జగన్ దగ్గర కన్నా పోలేదు. కరోనా పరిగెత్తిపోయేదంట, వాళ్ళు చెప్పారనమాట. మరి మనం కూడా అలాగ ప్రార్థన చేస్తే మనకున్న సమస్యలన్నీ పోతాయి. సమస్యలు పోకపోని మనకు దొరికేది ఏంటి తెలుసా? సమాధానం. వేరే వాళ్ళకి మనకున్నటువంటి అదే, వాళ్ళు ఎన్ని వేసుకున్నా వాళ్ళ ఇళ్లలో గమనించండి, వాళ్ళకి సమాధానం ఉండదు. కానీ మనకు సమాధానం అనేది దొరుకుతుంది. ఈ సమాధానమే మనకు గొప్ప రక్షణ, మనకు దేవుడిచ్చినటువంటి కవచం. మరి కర్ణుడికేమో పుట్టుకతోనే కవచాలు వచ్చినాయంట కదా, ఆ కవచాలని తీసేసుకున్న తర్వాత అతన్ని చంపేస్తారు. అట్లాగా హిందువులు వచ్చేటండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం, అసలు ఎక్కడ లేని ఆయుధాలని వాళ్ళ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఒక ఆయుధం చూపిస్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక ఆయుధం చూపిస్తున్నారు, ఏమేమో చేస్తున్నారు కదా. కానీ మన దగ్గర ఏముంది? ప్రార్థన అనే ఆయుధం. మన ప్రార్థన ఆయుధంతో మనం ఏమైనా చెయ్యొచ్చు. కానీ ఆ ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం ఇప్పుడు చెప్పాను కదా, ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే మన దేవుడు ఆత్మ సంబంధమైన వాడు. మనం శరీర సంబంధంగా జీవించకూడదు, ఆత్మ సంబంధంగా జీవించాలి. మనం మామూలుగా రొటీన్ జీవితం జీవిస్తున్నా, మనం టీవీ చూడొచ్చు, కానీ దానికే అడిక్ట్ అయిపోకూడదు. ఏదైనా కానీ ఇది తప్ప అని మనకే తెలుస్తుంది, మనం చేసేది తప్ప అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ తప్పుని సవరించుకుంటూ ఉండాలంటే మనం రోజు కూడా వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలన్నమాట. మరి దేవాది దేవుడు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం. ఇంతవరకు చెప్పగలిగేటువంటి శక్తిని ఇచ్చినందుకు కూడా దేవునికి హృదయపూర్వక వందనాలు. నాకు అవకాశం ఇచ్చినటువంటి జ్యోతికి కూడా వందనాలు. విన్నటువంటి మీ అందరికీ కూడా మరి ఇంతసేపు విసుక్కోకుండా మరి ఎక్కువసేపు చెప్పానేమో క్షమించండి. మరి ఇంతసేపు మీరు అందరు విన్నందుకు మీకు కూడా వందనాలు. నాకు పిల్లల్ని చూస్తే పాఠం చెప్పబుద్ధి అవుతుంది, కానీ ఇట్లా చెప్పడానికి రాదు జ్యోతి. అంటే మేమే పిల్లలు అనుకో సువర్ణ, ఏం పర్వాలేదులే చెప్పు అన్నది. మరి ఎన్నోసార్లు అడిగింది జ్యోతి, కానీ నేనే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చాను. మరి ఈ అవకాశం ఇప్పుడు ఈ రోజు నన్ను పట్టుకున్నాడు దేవుడు. ఆత్మన ఆర్పకుడి అన్ని కూడా ఉంది. కాబట్టి మనము హిందువులు కూడా మనం వచ్చి అడుగుతుంటారు, మా కోసం ప్రేయర్ చేయండి అని. ముస్లిమ్స్ అడుగుతుంటారు, కానీ మనం మాత్రం అడగం. చూడండి, వాళ్ళ నమాజ్ చేయండి మనం అడుగుతామా? ఒక్కసారైనా మనం అడగం. హిందువులను అడుగుతామా? మీ దుర్గా గుడిలపై మా కోసం ప్రార్థన చేయండి అని మనం అస్సలు అడగం. మనం ప్రాణం పైన అడగం. కానీ వాళ్ళకి తెలుసు సత్యవంతుడైన దేవుడు ఎవరు, నీతిమంతుడైన దేవుడు ఎవరో వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పి, మరి ముస్లిమ్స్ స్కూల్లో పనిచేసేటప్పుడు కూడా, నేను 10th క్లాస్ పిల్లలు పరీక్షకు పోయేటప్పుడు కూడా వాళ్ళు దువా చేసినా కూడా, మన క్రిస్టియన్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను ప్రేయర్ చేసేదాన్ని. అక్కడ దువా చేసుకున్నా కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రేయర్ లో మోకాళ్ళుని ప్రేయర్ చేపించుకొని పోయేవాళ్ళు అనమాట. అంటే మనము మన యొక్క పద్ధతి అలా ఉండాలి అనమాట. ప్రార్థించుకుంటే
సమస్తము జరుగుతాయి అనేది మనకు ఒక నమ్మకం అనేది ఉండాలి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా యొక్క వందనములు. వాణి